ఇప్పుడు మైక్రోవేవ్ తీసుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, గబుక్కున ఒకవేళ ఎప్పుడైనా గ్యాస్ గట్ట అయిపోయింది, బట్ వాళ్ళకి మైక్రోవేవ్ యూజ్ చేయడం రాదు, కానీ ఏదైనా టీ కానీ కర్రీస్ కానీ మీ రైస్ కానీ రీహీట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నా సరే, వాళ్ళకి ఆప్షన్స్ అన్నీ తెలియవు. జస్ట్ ఆ టైంలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మైక్రోవేవ్లో స్టార్ట్ బటన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా మీకు కావాల్సిన ఐటమ్ డోర్ ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుందాం, ఐటమ్ పెట్టేసి డోర్ క్లోజ్ చేస్తారు. ఇవి మ్యాక్సిమం ఎంత పెద్దవాళ్ళకన్నా తెలిసినవి. స్విచ్ ఆన్ చేసుకొని, సో మనకి ఇక్కడ కీప్యాడ్లో ఇచ్చిన ఐటమ్స్ అన్నీ తెలియాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా ఇక్కడ స్టార్ట్ బటన్ అంటే ఒకటి ఉంటుందండి. ఈ స్టార్ట్ బటన్ కనుక డైరెక్ట్ ప్రెస్ చేసాం అనుకోండి, ప్లస్ 30 seconds యాడ్ అవుతుంది. మ్యాక్సిమం 30 seconds అంటే సరిపోతుంది. లేదనుకుంటే దీన్ని ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఒక ప్లస్ 30 యాడ్ అవుతుంది. సో అలా 1 minute పెట్టుకుని స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, మనం పెట్టిన ఐటమ్ అనేది హీట్ అవుతుంది అనమాట. సో అది ఇంట్లో పెద్దవాళ్ళకి యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ప్లగ్ ఆన్ చేసుకొని స్టార్ట్ బటన్ 1 or 2 times క్లిక్ చేసామనుకోండి, డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. మనమైనా సరే ఇంట్లో ఐటమ్ ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్ని హీట్ చేసుకోవాలన్నా వేడి చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి. వాళ్ళకి ఒకవేళ ఈజీగా ఆపరేట్ అవుతుంది అనమాట. స్టార్ట్ బటన్ అన్నది మాత్రం డైరెక్ట్గా స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవుతుంది. మనం ఇవన్నీ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఒకవేళ వాళ్ళకి మధ్యలో డౌట్ వచ్చినా ఏమీ నొక్కకుండా డైరెక్ట్గా పాజ్ చేసుకోవచ్చు. సో మనం పెట్టిన ఐటమ్ని చూసారు కదా, హీట్ అయిపోయింది, సరిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేసి డైరెక్ట్గా ప్లగ్ ఆఫ్ చేసుకోవచ్చు.